అవును, డబ్బులెక్కడివి? అవన్నీ నీకెందుకు చెప్పు. నీకోసం న్యూ డ్రెస్సెస్ తీసుకురావాలి అనుకున్నాను, తెచ్చాను. గిఫ్ట్ ఎలా తెచ్చాను, ఎంత అని నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. అందులో ప్రేమ మాత్రమే చూడాలి, ఓకేనా? సరే, వెళ్ళి ఈ కొత్త డ్రెస్ వేసుకునిరా. సరే, అలాగే ఆఫీసర్. ప్రేమగా తెచ్చింది అక్కడ ఇక్కడ పెట్టడం కాదు, మీ చేతులతో స్వయంగా ఇస్తే నాకింకా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇస్తాను. తీసుకో. సరే, నీకు లేట్ అవుతుంది, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నా. నేను కాదు ఆఫీసర్, మీరు బయటికి వెళ్తే నేను చేంజ్ చేసుకుంటాను. సరే. బాది అమ్మా, ఎక్కడా? త్వరగా రా, ఆలస్యం అవుతుంది. వస్తున్నానమ్మా. అనుపమా, బట్టల దుకాణం ప్రారంభానికి అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమేనమ్మా. కళ్యాణి, నీ డ్రెస్ చాలా బాగుంది. ఆఫీసర్ నా కోసం తీసుకొచ్చారమ్మా. పదండి పదండి, ముహూర్తానికి ఆలస్యం అవుతుంది. త్వరగా పదండి పదండి. పద. అనుపమా, చాలా బాగా సిద్ధం చేశావు. మీ చేతుల మీదుగానే ప్రారంభించండమ్మా. నేను కాదు అనుపమా, కళ్యాణి ప్రారంభిస్తుంది. నేనా? పెద్దవాళ్ళు, మీరే చేయండి నానమ్మా. కళ్యాణి, ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యం చేసి నీకోసం మీ అమ్మ వ్యాపారం మొదలుపెట్టింది. నీ చేతులతో నువ్వే ప్రారంభిస్తే బాగుంటుంది. రామ్మా, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? కానివ్వు. అబ్బబ్బా, ఎవరో ఒకరు కానివ్వండి. ఇదేదో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఆ నోటికి కాసేపు తాళం వేయి. కళ్యాణి, నువ్వు కానివ్వమ్మా. వదినా, పక్కనే శౌర్య ఉన్నాడు. తననొక మాట అడుగుదామన్న ధ్యాస అయినా ఉందేమో చూడు వదినా. ఈ తాజ్ మహల్ ప్రారంభించే సంగతి తర్వాత. ముందు నీ పక్కనే నీ భర్తున్నాడు, అది కాస్త చూడు. కనీసం వాడున్నాడని కూడా పట్టించుకోవడం లేదు. శుభకార్యం దగ్గర నీలాంటి అశుభం పనికిరాదు గాని పద. అబ్బా ఉండండి. ఉండేం చేయాలి? ఇలా ఏదో ఒకటి వాగి ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయాలి, అంతేగా? పద. అయ్యో వదలండి. ఆఫీసర్ రండి, మీరొచ్చి కట్ చేయండి. పర్వాలేదులే కళ్యాణి, మనలో ఎవరు కట్ చేస్తే ఏంటి, నిన్ను కదా కట్ చేయమన్నారు.
అదే నీకోసం అమ్మ ఈ షాప్ పెట్టిందని అమ్మ కూడా చెప్పింది కదా, కానీ ఇలా ఇవ్వు. అమ్మా, నీ షాప్ ఓపెనింగ్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. నాకు కూడా ఎదురు రావా? నేను ఈ రోజు నుంచి అటు కాలేజ్కి ఇటు ఆఫీస్కి రెండింటికి వెళ్ళాలి. టైం అవుతుందమ్మా. కన్నయ్య జాగ్రత్త. అలాగే. వస్తానమ్మా. మంచిది. వస్తాను. బాయ్ ఆఫీసర్. హే సంధ్య, హాయ్. కళ్యాణి, హాయ్. హాయ్ కళ్యాణి. బాగున్నావా చైత్ర? నేను బానే ఉన్నాను కళ్యాణి. నువ్వేంటి సడన్ గా కాలేజ్ నుంచి మాయమైపోయావు? కొన్ని కారణాల వలన మానేయాల్సి వచ్చింది. కళ్యాణి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఏంటి సడన్ సర్ప్రైజ్? మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అవునా? అందుకే ఒకసారి కరెస్పాండెంట్ గారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. నీలాంటి మెరిట్ స్టూడెంట్ మళ్ళీ జాయిన్ అవుతానంటే ఆయన ఎందుకు కాదంటారు చెప్పు? ఏదో నాలాంటి పూర్ స్టూడెంట్ ని వద్దంటారు కానీ. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కాలేజ్కి రావటం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నువ్వు మళ్ళీ కాలేజీలో జాయిన్ అవుతానంటే మాకు ఆనందంగానే ఉంది. పద, మిగిలిన ఫ్రెండ్స్ ని కలుద్దాం. ఊరుకోరా. ఒరే ఏడవకురా, ఊరుకోరా. ఎప్పుడు ఏడవు కదరా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకోరా, నీ అమ్మ వచ్చేస్తుంది. ఎప్పుడు ఏడవు కదరా, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఊరుకోమంటున్నాను కదా. అత్తయ్య, పిల్లాన్ని అలా ఎందుకు అసురుకుంటారు? ఇలా ఇవ్వండి. ఇందాకటి నుంచి గుక్క పట్టి ఏడుస్తున్నాడు శౌర్య. ఎంత సముదాయించినా కూడా ఏడు పాపడం లేదు. అందుకని పసిపిల్లాన్ని కసురుకుంటారా? ఏడో కన్యా, ఊరుకో 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 ఊరుకో. అమ్మ వచ్చేస్తుంది. అమ్మ త్వరగా వచ్చేస్తుంది. ఏంట్రా వచ్చేది? అదెప్పుడో సాయంత్రానికి వస్తుంది. అప్పటిదాకా వీడు అలాగే ఏడుస్తూ ఉండాలా? సరేలేమ్మా,
కళ్యాణికి బాగా అలవాటయ్యాడు కదా, అందుకే తను కనిపించకపోయేసరికి ఏడుస్తున్నట్టున్నాడు. ఊరుకోనన్నా, ఊరుకో 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 ఊరుకో. ఓ ఓ ఓ. అసలు ఈ గోలంతా ఉంటుందనేరా దానికి ఉద్యోగం వద్దు అన్నాను. నువ్వేమో అది అడగ్గానే ఉద్యోగానికి సరే అన్నావు, కాలేజీకి సరే అన్నావు. అది చాలదు అన్నట్టు వాళ్ళమ్మేవైనా ఉంటుందేమో అనుకుంటే ఆవిడెదురుగా వెళ్లి షాప్ పెట్టుకుని కూర్చుంది. మామూలుగానే మన మాట లెక్క చేరు. రేపు ఆవిడ ఉద్యోగం ఈవిడగారు వ్యాపారం చేసి 4 రాళ్లు సంపాదించారే అనుకో, ఇక ఆపగలమా? ఇద్దరూ గాల్లో తేల్తారు. వాళ్ళ కంటికి మనం ఏమాత్రం ఆనం. అమ్మా, ఎందుకు అన్నింటికీ అలాగే ఆలోచిస్తావు? పిల్లాడు ఏడ్చేదానికి వాళ్ళ ఉద్యోగానికి సంబంధం ఏమైనా ఉందా? ఇంట్లో మనం ఉన్నాం, మనం సముదాయించుకోలేమా? ఇదేరా ఎందుకే వాళ్ళేమో పనిమంతులయ్యారు, మనమేమో పనికిరాని వాళ్ళవయ్యాం. ఊరుకోదినా, శౌర్య ఎదురుగా కళ్యాణినేమన్నా అంటే తట్టుకోలేడు కదా. అసలే ఇష్టపడి కట్టుకున్న ముద్దుల పెళ్ళాం కదా, అందుకే ఆమె అడగ్గానే కాదనకుండా అటు ఉద్యోగానికి సరే అన్నాడు, ఇటు కాలేజ్కి కూడా పొమ్మన్నాడు. చూస్తా నా కొడుకుని చేతకని వాళ్ళ చూస్తారు కదూ. ఆడోళ్ళు ఎవరి పాటికి వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే నా కొడుకు ఏమి చేతకాని వాళ్ళ ఇంట్లో కూర్చొని పిల్లాండి సముదాయిస్తూ కూర్చోవాలా? షాప్ ఓపెనింగ్ అని అన్నారు, పోనీ అది నా కొడుకుతో ఏవైనా చేయించారా? కళ్యాణితో చేయించారు, సరేలే అని ఊరుకున్నాను. పిల్లాండి వదిలేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, అయినా కూడా సరే అని సహిస్తూ ఉన్నాను. శౌర్యకి భార్యపై అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు నేను చేసేదే ఉంటుందో దినా. నా కొడుకు గౌరవానికి భంగం కలగనంత వరకే ఎవరి ఆటలైనా సాగేది. వాడికి గనక ఏదైనా అవమానం జరిగితే అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి. ఊరుకో కన్నయ్య, ఊరుకో 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 ఊరుకో. కన్నయ్య చూడు, నువ్వు ఏడవడం వల్ల అందరూ అమ్మనంటున్నారు. కళ్యాణి ఎప్పటికీ మారదురా, తను చాలా మంచిది. ఊరుకో 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 ఊరుకో. హాయ్ హాయ్. ఆగు. ఏంటి, కంపెనీ ఏమైనా కొన్నావా? మరి ఈ డ్రెస్ ఏంటి? క్లర్క్ అనుకున్నావా, ఈ కంపెనీకి ఓనర్ అనుకున్నావా? పని మీద బయటికి వెళ్ళి నేరుగా వచ్చేసాను సార్. కారణాలు చెప్పకో. ఎండీ గారు వచ్చి మీటింగ్లో ఉన్నారు, ముందు వెళ్ళి వాళ్ళకేం కావాలో చూడు. అలాగే సార్. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చే ముందు చేస్తుంది క్లర్క్ జాబ్ అని గుర్తుపెట్టుకోనరా. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళి పంచుడు. The motive of the company is... Excuse me. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. తనకి విష్ చేస్తారేంటి? తను మా ఆఫీస్ క్లర్క్. క్లర్కా? ఏంటి సార్, మీ ఆఫీస్లో క్లర్క్ కూడా ఇంత రిచ్గా ఉంటారా? ఎందుకు వచ్చావు? మీటింగ్ జరుగుతుంది, ఏదైనా కావాలేమో చూడమని మేనేజర్ గారు చెప్పారు.
అవునా? 2 కాఫీ కావాలి, వెళ్ళి తీసుకురా. ప్యూన్తో పంపిస్తాను సార్. నేను తీసుకురమ్మంది నిన్ను. ఇది కూడా ఆఫీస్ పనే, నువ్వు చెయ్యొచ్చు. ఓకే సార్. ఓకే, కమ్ టు ద పాయింట్. మార్జిన్స్ని కూడా మేము కట్ చేసి మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. దీన్ని ఈ రకంగా ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ మాకు మార్జిన్ తిరిగి వస్తుంది. అలా కాదు సార్, మార్జినే ఇంపార్టెంట్ అనుకుంటే ఎలాగా? జై, కాల్ మీ సార్, కాల్ మీ సార్, కాల్ మీ సార్, కాల్ మీ సార్, కాల్ మీ సార్. నీ ఇష్టానికి నువ్వు మోడర్న్ డ్రెస్ వేసుకొని రావడానికి ఇది నా ఆఫీస్ అనుకున్నావా, నీ ఆఫీస్ అనుకున్నావా? క్లర్క్లా ఉండు. వెళ్ళి కింద స్టాఫ్ రూమ్లో ఆఫీస్ యూనిఫామ్ ఉంటుంది, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అప్పుడు సర్వ్ చేయి. వెళ్ళు. పాపం ఏంటి సార్ అమ్మాయితో అలా బిహేవ్ చేశారు? ఒకప్పుడు నన్ను అవమానించింది, ఇప్పుడు నేను అవమానించాను. తను కాలేజీలో నా జూనియర్, అందంగా ఉంది కదా అని పొగరు. ప్రపోజ్ చేస్తే తను నా మొఖాన పెయింట్ కొట్టింది. అప్పుడు పాడైంది నా డ్రెస్ మాత్రమే కాదు, నా ఇమేజ్ కూడా. ఆ రోజు నాకు జరిగిన అవమానమే ఈ రోజు ఇక్కడ తనకి జరిగింది. ఓ అందమైన బొమ్మ మరో అందమైన బొమ్మను గీస్తున్నట్టుంది. 6 నెలలుగా తన్ని లవ్ చేస్తున్నాను, బట్ రెస్పాన్స్ లేదు. ఈరోజు నా మనసులో మాట చెప్పేయాలి. నైస్ పెయింటింగ్. థ్యాంక్ యూ. నా పేరు జయచంద్ర, అందరూ నన్ను జయ అంటారు. తెలుసు. నేను మీ సీనియర్ని. అది కూడా తెలుసు. 6 నెలలుగా నేను నిన్ను ఫాలో అవుతున్నాను.
ఎన్నోసార్లు నీతో మాట్లాడాలని ట్రై చేశాను. తెలుసు. అన్నీ తెలిసినప్పుడు నేనెందుకు నీ వెంట పడుతున్నానో కూడా తెలుసుండాలి కదా. తెలుసు. అంటే నేను ఇలా నీతో ఎప్పుడు నేరుగా మాట్లాడతానని వెయిట్ చేస్తున్నావా? మాట్లాడితే ఇలాంటి పరిస్థితి వస్తుందని మాట్లాడలేదు. నేను నిన్ను చూసిన దగ్గర నుంచి నువ్వే లోకంగా బతుకుతున్నాను, నువ్వు లేకుండా బతకలేను, ఇలాంటి మాటలు చెప్పను. కానీ ఈరోజు నీకు ప్రపోజ్ చేయాలని వచ్చాను. ఐ లవ్ యూ కళ్యాణి. నాకిష్టం లేదు.